మనకు కిషన్ రెడ్డి గారు మార్గదర్శనం చేసినారు. ఆ మార్గదర్శనంలోనే నన్ను బార్ కౌన్సిల్ మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ప్రేమతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నేను లాస్ట్ టైం బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను బార్ కౌన్సిల్ పోవడం జరిగింది. ఇంకా ముందు కూడా మీ దీవెనలు నాకు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటాను. బార్ కౌన్సిల్ ఎంటర్ అయిన తర్వాత కొత్త బార్ కౌన్సిల్ మన చైర్మన్ గారి అధ్యక్షతను మనము బార్ కౌన్సిల్తో పాటు న్యాయవాదుల సమస్యలు చాలా కూడా పరిష్కరించడం జరిగింది. ముందు మనకు ఉన్నటువంటి డెత్ బెనిఫిట్స్ ముందు 3 లక్షలు మాత్రమే ఉండేది. దానికి తర్వాత కొద్ది కాలం తర్వాత 3-4 మంత్స్ తర్వాత దాన్ని 4 lakhs చేయడం జరిగింది. 4 lakhsని అది కూడా సరిపోదని చెప్పి మన చైర్మన్ గారి అధ్యక్షంలో 6 lakhs అయింది. 6 lakhs కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మన తదనంతరం న్యాయవాదులు తదనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద రాకుండా మంచి జీవితాలు గడపాలని చెప్పి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బారోషన్ అడ్వకేట్స్ అందరినీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీని పిలిచి బార్ కౌన్సిల్లో మేము చేసినాం కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకు మళ్ళీ బార్ కౌన్సిల్ పాతోలని జాతీయవాదులు ఎందుకు గెలవాలని చెప్పి గెలిపించాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఇవందరూ కూడా మీకు మనం బార్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షతలో ఏమేమి చేసినామో కూడా మేము చెప్పుకోవాల్సిన బాధ్యత, మీకు కూడా తెలియాల్సిన బాధ్యత, మీరు కూడా రేపు అడిగితే చెప్పగలుగుతారు.